జై గురు దత్తాత్రేయ. 2024 ఫిబ్రవరి నెల మిథున రాశి ఫలితం. మిథున రాశి వారికి లాభంలో గురువు యొక్క సంచారం, దశమంలో రాహు సంచారము, అలాగే శని ఇత్యాది గ్రహాల యొక్క సంచారాన్ని వీక్షణ చేస్తే మిథున రాశికి వైవాహిక సమస్యలు సూచరిస్తున్నాయి. ప్రధానంగా మనకు భార్య భర్తతో లేదా భర్త భార్యతో సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అలాగే అనారోగ్య సమస్యల ద్వారా ధన వ్యయం సూచిస్తోంది. వ్యాపారం ఎలా ఉంటుందండి? పర్వాలేదు. అలాగే ఉద్యోగ విషయంలో శుభ ఫలితాలు ఉన్నాయి. లోన్లు వస్తాయా? వస్తాయి. 2024 ఫిబ్రవరిలో వస్తాయి లోన్లు. దూర ప్రాంత ప్రయాణాలు కనబడుతున్నాయి. అలాగే అనారోగ్య సమస్యలు, వైవాహిక జీవితంలో సమస్యలు. మిగతాదంతా శుభం. వివాహం కుదరటం, వివాహం అవ్వటం, అలాగే ఆర్థిక ధన యోగాలు ఏర్పడడం. ఈ మిథున రాశి వారు ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ఉంటారు, మృగశిర నక్షత్రం 3, 4 పాదాల వాళ్ళు ఉంటారు, అలాగే పునర్వసు నక్షత్రంలో 1, 2, 3 పాదాలు ఉంటారు. మిథున రాశి వారికి అన్ని విషయాల్లో గ్రహానుకూలత ఉంది. విదేశాలకు వెళ్ళే వాళ్ళు, విదేశాల్లో ఉన్నవాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. విదేశాలకు వెళ్ళడానికి వీసా లభిస్తుంది. అయితే ఒక్కటేంటంటే అనారోగ్య సమస్య, రెండవది వైవాహిక సమస్య. ఈ రెండు కూడా ప్రధానంగా మిథున రాశి జాతకులకు గోచరిస్తున్నాయి. ఫిబ్రవరి 2024లో ప్రధానంగా వీరు ఎదుర్కొనే సమస్యలు ఈ రెండు. దీనికి ప్రాయశ్చిత్తము దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో ఒక 50 గ్రాముల సింధూరము దానం చేయాలి. ఆంజనేయ స్వామికి పూస్తారు కదా మనకు సింధూరం అని, 50 గ్రాముల సింధూరము దానం చేయాలి. అలాగే తప్పనిసరిగా ప్రతిరోజు పరమేశ్వర అష్టోత్రం, శివాష్టోత్రాన్ని వినాలి. ఫిబ్రవరి నెలలో ప్రతిరోజు శివాష్టోత్రం వినటం, ఆంజనేయ స్వామి దేవాలయంలో 50 గ్రాముల విభూది దానం చేయడం, ఫిబ్రవరి 9వ తారీఖు 16వ తారీఖు తలస్నానం చేయటం. ఈ పరిహారాలు మిథున రాశి వారు చేసుకోవడం ద్వారా వైవాహిక సమస్యలు తొలగిపోవటం, ఆరోగ్య యోగాన్ని పొందడం, అనారోగ్య సమస్యలు విముక్తవ్వడం, ధనయోగం, రాజయోగం, వ్యాపార యోగం, విద్యా కటాక్ష యోగం, ఉద్యోగ యోగం తదితర శుభయోగాలని మిథున రాశి వారు పొందే అవకాశం ఉంటుంది. ఈ పరిహారాన్ని ఆచరించండి. అందరికీ నమస్కారం. ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్లకు గమనిక, మనం చేసే పరిహారాలన్నీ సామూహికంగా అందరికీ చెప్పబడినటువంటివి. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గ్రహించాలి. మానవ జన్మ, నేను కానీ మీరు కానీ ఎవరు జన్మనెత్తినా ఒక కర్మదోషంతోనే పుడతాం. ఆ కర్మదోషము విముక్తయ్యి మనకు అనేక కష్టాలు పోవాలంటే జాతకమే దానికి బలమైన ఆధారం. కావున ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళకు విపరీతంగా, అంటే ఈ ఛానల్ చూడండి, దీంట్లో చెప్పిన పరిహారాలు చేయండి, ఓకే, అయినా కూడా మీ కష్టాలు తొలగలేదు, లేదా విపరీతంగా కష్టాలున్నాయి, ఇంట్లో సమస్యలు ఉన్నాయి, అమ్మాయి విషయంలో అబ్బాయి విషయం, ఇలా అనేక విషయాల్లో సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు తప్పకుండా మీ జాతకాన్ని పరిశీలింప చేయించండి. ఈ భూమండలం పైన జన్మించిన ప్రతి ఒక్కరూ వారి జాతకాన్ని చూయిస్తారు చాలా వరకు. అంటే ఇక నమ్మకాలు లేని వాళ్ళు తప్ప. జాతకం చూస్తే అనేక విషయాలు మనకు తెలుస్తాయి. మీరు కింద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ జాతక వివరాలు ఇవ్వండి. తప్పకుండా నేరుగా నేనే స్వయంగా మీతో మాట్లాడతాను. జై గురు దత్తాత్రేయ.